వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. కేసీఆర్ బాధ్యతతో వ్యవహరించాలన్న బీజేపీ నేత విజయశాంతి. పారాసెటమాల్తో కరోనా పోతుందంటూ ఎద్దేవా. రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో ఏబీవీపీ ధర్నా. నారాయణ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్. వైద్యులు అందించిన సేవలు అభినందనీయమన్న వక్తలు. సికింద్రాబాద్ కిమ్స్ సిబ్బందిని సన్మానించిన బీజేపీ నేతలు. లింగోజిగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. నోటీసులు ఇవ్వలేదంటూ బాధితులు విలవిల. రామాయంపేటలో కొనసాగిన పట్టణ ప్రగతి కార్యక్రమం. పరిసరాలను శుభ్రం చేసిన ప్రజలు. సీఎం కేసీఆర్ బాధ్యతతో వ్యవహరించాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కేంద్రంలో సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా విషయంలో కేసీఆర్ పలుమార్లు నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. ఆయనకు కరోనా సోకినప్పుడు యశోద ఆసుపత్రిలో ఎందుకు చికిత్స తీసుకున్నారంటూ నిలదీశారు. పారాసెటమాల్ గోళీతో కరోనా పోతుందన్నట్టు మాట్లాడారన్నారు. మా పార్టీ ప్రోగ్రాము హాస్పిటల్ సందర్శించమనేది జరిగింది. వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు ఏంటనేది చూడడానికి వచ్చాం. సో అందరికీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. రోజుకి ఒక 150 నుంచి 200 మంది ఉంటున్నారని చెప్పారు. అండ్ నేను అడిగాను వాళ్ళకి, మోడీ గారు ఫ్రీగా ఇవ్వమని చెప్పడం జరిగింది, మరి ఫ్రీగా ఇస్తున్నారా లేదా అని అడిగాను నేను. అండ్ ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పారు. పేషెంట్స్ నేను అడిగాను నేను. అండ్ ఇవాళ వచ్చిన వాళ్ళందరూ సెకండ్ డోస్ తీసుకోవడానికి వచ్చారు కోవిషీల్డ్. సో కోవాక్సిన్ అన్నది 6 వీక్స్ అండ్ కోవిషీల్డ్ అన్నది 8 వీక్స్ అంటున్నారు. కొంత డిలే అవుతుంది అంటున్నారు. సో కొంచెం కన్ఫ్యూజన్ ఎందుకు మరి జరుగుతుంది నాకు తెలీదు. సో అదే చెప్పాను, కొంత క్లారిటీ తీసుకోండి, సరిగ్గా చెప్పండి, చెప్పి ఇవ్వాల్సిన టైంలో ఇవ్వండి. ఒకవేళ ఎవరన్నా రాకపోయినా ఫోన్ చేసినా రమ్మని చెప్పండి అన్నది చెప్పడం జరిగింది. మధ్యలో ఈ ప్రభుత్వం ఏంటంటే సిరంజిలు మీరే తీసుకురండి, మేము వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఇంకా అన్ని సిరంజిలు ఇంకా అన్నీ మీరే ప్రజలే తెచ్చుకునే పద్ధతులు మీరెందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఉంది? సో అది తప్పది. సిరంజిలైనా ఏదైనా గవర్నమెంట్ చేయాల్సింది. వ్యాక్సిన్లు కూడా భారతదేశం మొత్తం మోడీ గారు ఫ్రీగా ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో ప్రజల ఆరోగ్యం మనకు ముఖ్యం, వాళ్ళ క్షేమం మన ముఖ్యం. స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయాలని కూడా నేను చెప్పడం జరిగింది. అండ్ అందరికీ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మనం వ్యాక్సిన్ తీసుకున్నా కూడా భారతదేశం 130 కోట్ల ప్రజలు ఉన్న జనాభా ఉన్న దేశం. సో కొంత టైం పడుతుంది, అందరికీ జరగాలి. ఇండియా మొత్తం వ్యాక్సిన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ యొక్క మాస్క్లు అన్నది తీయడం జరుగుతుంది. అంతవరకు వ్యాక్సిన్ తీసుకున్నా, అది కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మాస్క్ మాత్రం దయచేసి తీయొద్దు. ప్రజలు కూడా దయచేసి మీరు కూడా కొంత జాగ్రత్తలో ఉండండి. 3rd వేవ్ వస్తుందని చెప్తున్నారు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం కేర్లెస్గా ఉంటే రేపు మనకి ఎఫెక్ట్ అవుతుంది. అందరూ క్షేమంగా ఉండండి, మాస్క్లు వేసుకోండి అని కూడా చెప్తున్నాను. ఈ ముఖ్యమంత్రి గారు ఆయన మధ్యలో పారాసెటమాల్ వేసేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అని అంటాడు. మరి ఈయన యశోద హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు? గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి ఇంత ఈజీగా ఉంది అని చెప్తాడు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడలో ఓ భవనాన్ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ యత్నించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 4 అన్నదమ్ములతో కూడిన ఓ కుటుంబం 150 గజాల స్థలంలో 4 అంతస్తుల భవనం నిర్మించింది. పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఈ భవనాన్ని కూల్చివేసేందుకు యత్నించారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. నిరుపేదలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు. ఈ పరిణామం
నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కూలగొట్టారు అని చెప్పేసి కాపురోళ్ళని పంపించారు. ఉందో ఏమో కూలగొట్టండి సార్. ఒక గరీబ్ వాడిని ఏమొద్దు, చెరువులో తక్కండి, చెరువులో తక్కండి. మీరు కోటీశ్వర్లు కదా, మీరు కోటీశ్వర్లు తక్కండి. గుర్తుండాలి ఒక సీఎంకైనా సరే. కారు గుర్తోలు చేసేదే ఆ పని, దౌర్జన్యం చేస్తున్నారు మన మీద. నేను మాట్లాడతాను. రమ్మని చెప్పు. ఈ విధంగా అన్నదమ్ములు కలిసి 4 ఫ్లోర్లు కట్టుకొని ఈడ నివాసం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా శాసనసభ్యుడికి కంప్లైంట్ ఇచ్చినా, స్థానిక కార్పొరేటర్కి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ వరకు ఇల్లు కులగొడుతుడు కనీసం అడ్డుకునే పరిస్థితి కూడా జరిగింది. సిగ్గుచేటి అత్యంత పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ 4 అన్నదమ్ములు కలిసి ఇది కట్టుకుంటున్న సందర్భంలో ఈ విధంగా నాశనం చేసిన తీసేసి బయటపడేది బయటపడి నష్టపరిహారం దుర్మార్గమే. కూరగొట్టే పర్మిషన్ లేదు దగ్గర. ఇది రూల్ ప్రకారం ఉందో ఏమో ఎట్లా తెలుసు. ఎవడో కంప్లైంట్ చేస్తే రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని నారాయణ స్కూల్ ఎదుట ఏబీవీపీ ధర్నా నిర్వహించింది. అనంతరం ఆ సంస్థ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ పేరిట నారాయణ స్కూల్ విపరీతంగా ఫీజులు వసూలు చేస్తుందని ఆరోపించారు. అందువలన ఈ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిబంధనలు పాటించిన నారాయణ పాఠశాలను వెంటనే విద్యార్థులతో వ్యాపారమా, విద్యార్థులతో వ్యాపారమా. ఫీజులు చెల్లించమని ఒత్తిడి చేసినటువంటి నారాయణ పాఠశాలను వెంటనే నారాయణ పాఠశాలను వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ప్రభుత్వ నిబంధనలు పాటించిన నారాయణ పాఠశాలను వెంటనే ప్రభుత్వ నిబంధనలు పాటించిన నారాయణ పాఠశాలను వెంటనే. దీని అదనుగా ఈరోజు ఈ యొక్క నారాయణ పాఠశాల ఎదుట యొక్క ధర్నాకు తీయడం జరిగింది. ఏదైతే విద్యార్థుల యొక్క 46 జీవో కానీ ఇప్పుడు ఈ సంవత్సరం 2021-22 సంవత్సరం రిలీజ్ అయినటువంటి 75 జీవో ప్రకారం కానీ ప్రతి విద్యార్థికి తీసుకునేటటువంటి తరగతుల వారీగా ఈ యొక్క ఫీజులను నోటీస్ బోర్డులో అందించాలి.
ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఈరోజు ఈ యొక్క పాఠశాల యాజమాన్యం ఎక్కడ కూడా ఈ యొక్క ఫీజులను చెల్లించకుండా ఈ యొక్క నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులను గత సంవత్సరం ఈ యొక్క పాఠశాలలో కానీ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క సంవత్సరం వాళ్ళకు లింకు పంపాలంటే గత సంవత్సరం యొక్క ఫీజు కడితేనే ఈ యొక్క లింకు పంపుతామని చెప్పేసి పేరెంట్స్ అధికంగా ఈ యొక్క ఒత్తిడి చేసే సందర్భం ఇక్కడ కనిపిస్తా ఉంది. అదేవిధంగా కరోనా స్థితిలో అనేక రకాలుగా పేరెంట్స్ ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఈ యొక్క జీవోలో పొందుపరిచినటువంటి ఫీజుల ప్రకారం తీసుకోండి అనేటటువంటి డిమాండ్ లో విద్యార్థి పరిషత్ ఒకటి చెప్తా ఉన్నది. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తలేరు కాబట్టి ఈరోజు ఇటువంటి నిరసన కార్యక్రమం చేయడానికి ప్రధానమైనటువంటి కారణంగా మనం భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ చర్యలను బేఖాతరు చేస్తూ ఈ యొక్క పాఠశాల అవలంబిస్తున్నటువంటి తీరుకు ఈ యొక్క విద్యార్థి పరిషత్ నిరసనగా ఈ యొక్క కార్యక్రమం చేసింది. కాబట్టి ఎంబటే ఈ యొక్క పాఠశాలను రద్దు చేయాలి. ఈ యొక్క నారాయణ యాజమాన్యం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలో మొత్తం కూడా అనేక రకాలుగా ఈ యొక్క విద్యార్థులను పట్టి పీడిస్తూ ఈ యొక్క వ్యాపారం పూర్తి స్థాయిలో ఒక బిజినెస్ గా ఈరోజు ఈ యొక్క సంస్థ ముందుకు పోతుంది. కాబట్టి ఈ యొక్క సేవా దృక్పథం ఏమైంది, మాకు ఫీజులు మాకు పైసలు అనేటటువంటి ఉద్యమంతో ఈరోజు ఆ యొక్క సంఘం పోతా ఉంది. కాబట్టి వెంబటే తక్షణమే ఆ యొక్క పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలి. ప్రతి విద్యార్థికి కూడా అతని వెసులుబాటు ప్రకారం ప్రతి నెల ఫీజును కట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే నిబంధన తీసుకొచ్చిందో ఆ నిబంధనకు వెసులుబాటుగా ఈరోజు ఈ యొక్క యాజమాన్యం పోవాలి తప్ప ఇష్టానుసారంగా వారి ఇష్టం వచ్చినటువంటి ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థి పరిషత్ ఊరుకోదు అనేటటువంటి విషయాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందు ఈ యొక్క సంస్థ ముందు ఉంచుతున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఏదైతే విద్యార్థులను మోసం చేస్తూ ఈ యొక్క విద్యను వ్యాపారంగా మలుచుకొని ఈ యొక్క కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా ఇక ఒత్తిడి తీసుకొస్తా ఉన్నా అనేక రకాలుగా విద్యార్థులను మోసం చేసే నారాయణ క్యాంపస్ కరోనా కాలంలో వైద్యులు అందించిన సేవలు అభినందనీయమంటూ బీజేపీ నేతలు ప్రశంసించారు. అంతర్జాతీయ వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులను మహిళా మోర్చా కంటోన్మెంట్ వార్డ్ 2 అధ్యక్షురాలు వైశాలి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల నగేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో మోండా కార్పొరేటర్ దీపిక, రామ్ గోపాల్ కార్పొరేటర్ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకు ముందుగా కిమ్స్ హాస్పిటల్ అది మరవరానిది. దాని కారణంగా ఈరోజు అనేక మంది వాళ్ళు ప్రాణాలతో బయటపడి వారికి భగవంతుడు ఇక్కడ రమ్మన్నారు సార్, ఇక్కడ అందరు పడాలి. ఆ మొక్క అక్కడ ఉంది, ఇక్కడ సాయి మేడం. బోనాల పండుగ ఘనంగా జరిగేలా చూడాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చెప్పారు. అంబర్పేట ఈ నేపథ్యంలో మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, శానిటరీ, వాటర్ వర్క్స్, మెడికల్, R&B, MHO, అంబర్పేట సిఐ పేరం సుధాకర్, ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్, మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల ప్రకారం ఈసారి బోనాల పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలని, ముఖ్యంగా మా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో మాంకాలమ్మ గుడి దగ్గర వేల మంది బోనాల పండుగలో పాల్గొంటారు. దానికోసము నిర్వహణపై ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. గౌరవనీయులు కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి గారు, మేము అందరు ఆఫీసర్తో కలిపి సమావేశం జరిపినాము. ఈరోజు ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ప్రత్యేకంగా పరోక్షంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ బోనాల పండుగ జాతరను చాలా మంచిగా ఆహ్లాదంగా చేయాలని వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సేవా సమితి దేవస్థాన సేవా సమితి ఆహ్వానం ప్రకారం వచ్చిన ఎమ్మెల్యే గారు కానీ, కార్పొరేటర్ కానీ, వెంకటరెడ్డి గారు కానీ, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వాళ్ళకు మేము
ప్రతి విషయం చెప్పాము. ప్రతి ఏటా జరుగుతుంది. గత కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి అంబర్పేటలో ఒక చరిత్ర ఉన్నది. ఎప్పుడైనా అంగరంగ వైభవంగా నడుస్తుంటుంది బోనాల పండుగ. గత సంవత్సరం కోవిడ్ నిబంధనల ప్రకారం మేము చేసుకోలేదు. ఈసారి అతి వైభవంగా చేయాలని నిర్వహించుకోవాలని అక్కడ సీఎం గారు కూడా నిర్ణయించారు. కావున మాకు కూడా ఈ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. మేము కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే కోవిడ్ నిబంధనలు పాటించి మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించి. దళిత సాధికారిక పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పాలాభిషేకం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వెల్లుపల్లి దత్తాయిపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు వీధి దీపాలు వేశారు. శిథిలావస్థలో ఉన్న గృహాలను తొలగించారు, మొక్కలు నాటారు. నేను వేలుపల్లి గ్రామ సర్పంచ్ని. నా పేరు వాణిశ్రీ అమరసింహారెడ్డి. తుర్కపల్లి మండలం, యాదాద్రి జిల్లా. 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం భాగంలో మేము ఈ 3 డేస్ నుంచి పారిశుద్ధ్యమని, ఈ లైట్స్కి సంబంధించినవి ఇవన్నీ ఒక పట్టికలాగా గ్రామసభ ఏర్పాటు చేసి మేము పాదయాత్ర చేసాము ఆ రోజు. తర్వాత ఈ పారిశుద్ధ్య కార్యక్రమం మొదలుపెట్టాము. అలాగే ఈ కరెంట్ పోల్స్, వాటికి సంబంధించిన విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ మేము చర్చించుకొని అవి ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దామని ఈ 10 డేస్ ప్రోగ్రాంలో మేము 10 డేస్ పల్లె ప్రగతి అంశం కింద మేము ఇవన్నీ చేద్దామని చేపట్టాము. ఈరోజు ప్రజెంట్గా శ్మశాన వాటికలో చెట్లు నాటించడం జరుగుతుంది. అలాగే ట్యాంకులు కడిగించడము, ఇవన్నీ ఎప్పుడైనా మేము ట్యాంక్స్ మంత్లీ వన్స్ అన్నట్టుగా కడిగిస్తాము. ఇది కొంచెం స్పెషల్గా చేస్తున్నాము. అలాగే ఇంకా ముందు కూడా ఇవన్నీ ఈరోజు కొంచెము ఎస్సీ కాలనీ అవన్నీ రోడ్స్ అవన్నీ చూసి వాటికి సంబంధించింది వాళ్ళకి ఏం కావాలి అనేసి అవి చూద్దామని చేస్తున్నాము. అలాగే మేము వైకుంఠ ధామము కంప్లీట్ కావచ్చింది, 90% అయిపోయింది. అలాగే మళ్ళీ డంపింగ్ యార్డ్ కూడా అయిపోయింది. ఇంకా అలాగే ఇంకా ఏంటి, ఈ రోడ్లే కానీ అండర్ డ్రైనేజ్ కూడా 75% అయిపోయింది. ఇంకొక 25% ఉంది. అది కూడా
50% రిజర్వేషన్ల సాధనకు కృషి చేస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం గజ్వేల్ మండల అధ్యక్షుడు వల్లెప్పు నర్సింహులు చెప్పారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జూలై చివరి వారంలో వేలాది మందితో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొంటామన్నారు. అదేవిధంగా చట్టసభల్లో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పించేంత వరకు ఉద్యమం ఆగదని మేము తెలంగాణ బీసీ సంక్షేమం తరఫున హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా జూలై చివరి వారంలో పెద్ద ఎత్తున బీసీ సంఘం అన్ని బీసీ కుల సంఘాలతో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి ముట్టడిస్తామని ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో సమావేశాలు ఏర్పాటు చేసి అదేవిధంగా బీసీ బిల్లుకు 50% రిజర్వేషన్లు కల్పించాలని మా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు, ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మద్దతు తెలపాలని. మెదక్ జిల్లా రామాయంపేటలో 5వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 7, 8, 10 వార్డుల్లో పరిసరాలను శుభ్రం చేశారు, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ నజియా మాట్లాడుతూ హరితవనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐ నాగార్జున గౌడ్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్ట విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగుకో దిజ్జువాడు ఒక్క సెకండ్ సార్ రండి సార్ సార్ మేడం మేడం ఇటు చూడాలా మేడం వాటర్ తీసుకోండి మేడం మీరు వాటర్ ఇప్పుడు క్రిస్టియన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని క్లాక్ టవర్ సమీపంలో నిరుపేదలకు అల్పాహారంతో పాటు మల్టీవిటమిన్ ఇతర మందులను అందించారు పలువురు క్రైస్తవ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు. ప్రముఖ డయాబెటాలజిస్టు డాక్టర్ ఆశీష్ చౌహాన్ సహకారంతో ఫుడ్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు శ్యామ్ పేదలకు ఆహారాన్ని అందించారు. కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తండ్రి డాక్టర్ హర్వీర్ సింగ్ నెహ్వాల్, బీజేపీ మైనారిటీ మహిళా మోర్చా నాయకురాలు అల్కా మనోజ్, అపోలో హాస్పిటల్స్ డాక్టర్ పద్మాకర్, బ్రదర్ నెల్సన్, బ్రదర్ కెనడీ, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ టీచర్ల బృందంతో పాటు పలువురు క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు. प्यार के कुछ वर्ड्स को बोलना बहुत ज़रूरी है. आज जब डॉक्टर जॉन प्रमोद के वाइफ आईसीयू से बाहर आते हैं कोविड में, तो एक हमें खुशी होती है कि किसी न किसी की प्रार्थना और प्रेयर किसी न किसी से लग रही है. हम धन्यवाद देते हैं अपने पास्टर सैम को, जिन्होंने इतने हज़ारों लोगों को खाना खिलाया है पिछले 3-4 सालों से. पास्टर सैम एंड सिस्टर जुली प्रियंका, धन्यवाद देते हैं आपको. हम धन्यवाद देते हैं ब्रदर नेल्सन को कि उनके मॉन्टफोर्ट रीच आउट ने हजारों लाखों लोगों को टच किया है. उसके लिए हमारे साथ ब्रदर साजन, ब्रदर जॉन कलरक्कल एंड टीचर्स लाइक संपत सर, अमित सर, रमेश सर और सारे लोग खड़े हैं. हम धन्यवाद देना चाहते हैं डॉक्टर हरवीर सिंह नेहवाल सर का, जो हमारे कुलदीप भाई के साथ आए हैं. उन्होंने हमको न जाने कितने ही वैक्सीनेशन कैंप में अभी तक थैंक्स किया है, ज्वाइन किया है, हमारे साथ खड़े हुए हैं. हम
धन्यवाद देता है अपने सिस्टर अलिका मनोज का, जिन्होंने बीजेपी की तरफ से माइनॉरिटी मोर्चा में ज्वाइन करके हमको बहुत साथ दिया है। हमारे साथ हमारी टीआरएस మరోవైపు హైదరాబాద్ నగరంలోని అబెట్స్లో గల లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ సాజన్ ఆంటోనీ జన్మదినాన్ని పురస్కరించుకొని మౌంట్ ఫోర్ట్ రీచ్ అవుట్ మరియు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ శానిటరీ సిబ్బందికి పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ డయాబెటాలజిస్టు డాక్టర్ ఆశీష్ చౌహాన్ సారథ్యం వహించగా లిటిల్ ఫ్లవర్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూర్ కాలియాలపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంట కలెక్టర్ హరిచందన, నందిపాడు, లక్కాయపల్లి, పల్లెర్ల తదితర గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వార్డులో సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. పెద్ద గ్రామం అన్నిట్లో ఉన్న ఏడో విషయం మీకు ఎన్నేళ్ళ 3 ఏళ్ళ నల్ల తీసిన వచ్చి 3-4 ఏళ్ళ ఒక వైకుంఠ ధామం ఉండాలి. ఎవరైనా చనిపోయినప్పుడు గ్రామంలో సాంప్రదాయంగా కార్యక్రమం చేయాలని చెప్పి ప్రతి గ్రామానికి ఒక 12 లక్షలతో వైకుంఠ ధామము, ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డు, చెత్త చెదారం అంతా తీసుకుపోయి అక్కడ బయట డంపింగ్ యార్డు వేయడానికి ట్రాక్టరు, ట్రాలీ ఇన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల డబ్బులు ఇచ్చుకుంటూ పల్లె ప్రగతి పెట్టినాము. ఇది 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరం. మనం గతంలో చూస్తుంటే పల్లెలు ఎట్లుంటుండే, పల్లెలు రాందాడే ముందు ఊరుపేట కనబడుతుండే, పెంట కుప్పలు, పిచ్చి మొక్కలు, మురిగి కాలువలు. ఏదైనా ఫంక్షన్ అయిందంటే ఆ ఫంక్షన్ రోడ్డు మీద ప్లాస్టిక్ పేపర్లు, ఇస్తరాకులు అట్లా కనబడి మనకు దర్శనం ఇస్తుండే. ఇప్పుడున్నాయి అవి ఏ గ్రామంలో కనబడుతున్నాయి మీకు? ఎక్కడ లేవు. ఎందుకంటే ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందిని పెట్టి వాళ్ళ జీతాలు పెంచి 8,500 రూపాయల జీతాలు పెంచి సెక్రటరీ, ప్రతి గ్రామానికి సెక్రటరీని ఏర్పాటు చేసి ప్రతి నెల డబ్బులు ఇచ్చుకుంటూ గ్రామం శుభ్రంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం చేపట్టినాడు. ఇది ఎక్కడ లేదు భారతదేశంలో. అందుకే ఈ మధ్యలో మనం చూసినాం, గతంలో ఎట్లుంటుండే గ్రామాలలో వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయిపోతుండే. ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్న జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్, డిఆర్డిఓ గారు, మన తహసీల్దార్, ఎంపీడీఓస్ అండ్ నందిప్రహాడ్ గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా వీరారెడ్డి గారు, ఉన్న ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ కూడా ఈ గ్రామంలో నాకు ఒకటి బాగా నచ్చింది. ఇప్పటికీ నేను అటెండ్ అయిన గ్రామ సభలన్నింటిలో నాకు నచ్చింది ఏంటంటే మీరందరూ కూడా కలిసికట్టుగా సమస్యలన్నీ తేల్చారు. మీ ఎమ్మెల్యే గారికి చెప్పారు, వారు కూడా బాగా సాల్వ్ చేస్తున్నారు. ఇవన్నీ మీకు చూస్తే కనుక మీ ఊర్లో వేరే ఊరికి కంపేర్ చేస్తే చాలా తక్కువ సమస్యలు ఉన్నాయి. అవునా? మీరు అనుకోకపోరు, మీరు వేరే ఊర్లో చూడరు కదా, మేము చూస్తుంటాం కాబట్టి చెప్తున్నాం. సో మీ ఊరు కూడా క్లీన్గా, నీట్గా ఉంది. కానీ నాకు కొద్దిగా తక్కువ కనిపించింది మొక్కలు. నాకు ఫిట్టింగ్ అనిపించలేదు ఎంపీడీఓ గారు. దారంతా యూ హ్యావ్ టు స్పీడ్ అప్ గోపాల్. సో ఒకటి మనము ఈ మొక్కలు పెడుతున్నాము, పెద్ద మీ పల్లె ప్రకృతి వనం బాగుంది అని విన్నాను, నేను ఫొటోస్ కూడా చూశాను, మంచి కలర్ఫుల్గా చేశారు. ఇంకొకటి ఏంటంటే మీ సర్పంచ్ దగ్గర నాకు నచ్చింది, నేను వచ్చాక ఫస్ట్ సర్పంచ్ వచ్చి నన్ను ఏం అడగకుండా మా ఊరికి ఎట్లా నేను బాగు చేయొచ్చు మీరు ఐడియా ఇవ్వండి అన్నారు. ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని. సో మనకి ఆ దృష్టి ఉన్నప్పుడు తప్పకుండా తుర్కయాంజాల్ పురపాలక సంఘం పరిధిలోని మునగనూరు గ్రామం 15వ వార్డు పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా అంగన్వాడీ పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం చెత్తా చెదారం తొలగించారు. అంగన్వాడీ విద్యార్థులకు మాస్కులు అందజేశారు.
దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ ను మురుగు కాలువల్లో వేశారు. బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లారు. కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ వేముల స్వాతి, అమరేందర్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్, మహేందర్, యాదగిరి గౌడ్, ప్రవీణ్, ప్రశాంత్, నాగరాజు, లత, అనురాధ, రాణి, అంగన్వాడీ టీచర్ పుష్పలీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ స్వాతి, అమరేందర్ రెడ్డి పాఠశాలలో వసతులు, అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. పాఠశాల భవనానికి అవసరమైతే మరమ్మతులు చేయిస్తామని హామీ చేశారు. పిల్లలకైతేనే అంటే స్కూల్కి వచ్చే పిల్లలకేమో రోజుకు 75 గ్రాముల చొప్పున ఇస్తాము. అదే మన గర్భవతులు బాలింతలకైతే 150 గ్రాముల చొప్పున. ఇది 25 రోజుల కంటే ఫీడింగ్ డేస్, హాలిడేస్ కాకుండా సండేలు అవన్నీ తీసేసి 25 రోజులు వస్తే 25 రోజులు, 26 రోజులు వస్తే 26, అంతకంటే తక్కువ వస్తే అంతకు. మామూలుగా అయితే 3 కేజీలు అయితే కంపల్సరీ వస్తాయి. ఒకవేళ ఫీడింగ్ డేస్ ఎక్కువ వస్తే ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది పప్పు అనేది గర్భవతులు బాలింతలకు రోజుకు 30 గ్రాములు. ఇది ఇంటికే ఇస్తున్నాం. ఇప్పుడు మామూలుగా కరోనా లేనప్పుడు మాత్రం వంట చేసి పెట్టేది. రోజుకు 30 గ్రాములు తల్లులకు, అంటే గర్భవతులు బాలింతలు. పిల్లలకేమో 15 గ్రాములు, వాళ్ళలో సగం ఇది కూడా పిల్లలకి ఇంటికి అంటే స్కూల్కి వచ్చే పిల్లలకి అందరికీ అంటే అది కూడా 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి. ఇది పాలు, ఇది ఓన్లీ గర్భవతులు బాలింతలకే ఈ పాలు. ఇది 2 గ్రాములు 200 మిల్లీగ్రాముల చొప్పున రోజుకు 200 మిల్లీగ్రాములు. అవి 30 రోజులకు ఇచ్చేస్తాం అనమాట. మా దగ్గర ఉంటే 6 లీటర్ల పాలు వస్తుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు చైతన్యపురి చౌరస్తాలో దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లింగోజిగూడ కార్పొరేటర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారన్నారు. అయితే సుధీర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్లో చేరారన్నారు. నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని కార్పొరేటర్ చేసింది, కాంగ్రెస్ పార్టీని కూడా చైర్మన్ చేసింది, కాంగ్రెస్ పార్టీ 2 సార్లు నిన్ను ఎమ్మెల్యే చేసింది. మర్చిపోయినావా సుధీర్ రెడ్డి? ఎందుకు మర్చిపోయినావు? నువ్వు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అన్యాయం చేసి నీ పబ్బం గడుపుకొని టీఆర్ఎస్లకు చేరినావు తప్ప వేరే ఎలాంటి రీజన్ లేదు. కానీ మీరు ఒకటే మీరు డెవలప్మెంట్ మీద మాట్లాడుతూ రండి, డిబేట్కి డెవలప్మెంట్ మీద మాట్లాడదాం. ఈరోజు మీరు సరే డెవలప్మెంట్ అంశం పక్కన పెడితే
సుధీర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడేంత స్థాయికి ఎదిగిండ్రా ఈరోజు. రేవంత్ రెడ్డి గారు నైతికంగా పార్టీ మారి తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన గెలిచి నీలాగా కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లో పోయి మాలాంటి కార్యకర్తలకైతే అన్యాయం చేయలే. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఎలక్షన్ సందర్భాలు తీసుకుంటే 2009, 2016, 2020, 2020 ఎలక్షన్ సందర్భాలు తీసుకుందాం. ఒక్క కార్యకర్త నన్ను గెలిపించినవా? ఒక్క కార్యకర్త కన్నా ముఖం చూపించినవా? ఎలక్షన్ అప్పుడు ప్రజల ముఖంకి చాటేసినావు. నేను పోతే ఏడ ఓట్లు వస్తాయో వీళ్ళకి ఏడ గెలుస్తారో అని కార్యకర్తని గెలవనీయకుండా అడ్డుకున్నది నువ్వు కాదా? ఒక్క కార్యకర్త నమ్మకం కలిగించినవా ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో? ఒక్క కార్యకర్తనన్నా గెలిపించినవా ఈ కాన్స్టిట్యున్సీలో? మీరు మాట్లాడుతున్నారా రాజకీయాల పట్ల? నైతికత గురించి మాట్లాడుతున్నారా? నిజంగా నీకు నైతికతనే ఉంటే, నైతికత గురించి నీకు నిజంగా అవగాహన ఉంటే, నైతికత పదం మీద నీకు అర్థమే తెలిసి ఉంటే, అదే రోజు ఎప్పుడైతే నువ్వు అంటున్నావో కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటుందని నువ్వు ఎందుకు బయటికి రాలేదు? ఈరోజు ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెప్తున్నావు. ఈరోజు ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలంతా ఏంది మా ఏందంటారబ్బా మా సంస్కృతి ఇదని. ఏది నీ సంస్కృతి? ఏది నేర్పినావు నువ్వు పబ్లిక్ ఈడ? అమ్ముడు పోవచ్చని నేర్పినావు పబ్లిక్ ఈడ. ఈరోజు ఒక పార్టీ నుంచి గెలిపించి ఇంకో పార్టీలో పోవచ్చని నేర్పినావు పబ్లిక్ ఈడ. ఇదా నువ్వు నేర్పాల్సింది పబ్లిక్కి? ఇదా ఈ విషయం అని నేర్పాల్సింది ఇక్కడ సమాజానికి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేసీఆర్ బాధ్యతతో వ్యవహరించాలన్న బీజేపీ నేత విజయశాంతి. పారాసెటమాల్తో కరోనా పోతుందన్నారంటూ ఎద్దేవా. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఏబీవీపీ ధర్నా. నారాయణ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్. వైద్యులు అందించిన సేవలు అభినందనీయమన్న వక్తలు. సికింద్రాబాద్ కిమ్స్ సిబ్బందిని సన్మానించిన బీజేపీ నేతలు. లింగోజిగూడలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. నోటీసులు ఇవ్వలేదంటూ బాధితులు విలవిల. రామాయంపేటలో కొనసాగిన పట్టణ ప్రగతి కార్యక్రమం. పరిసరాలను శుభ్రం చేసిన ప్రజలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.